లేటెస్ట్‌గా వచ్చిన టాటా పంచ్ క్రేజీ ఐడియా అయితే వాళ్ళు తీసుకొచ్చారు. దాని పేరే BaaS, బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ మెథడ్ అనమాట. సో ఎప్పుడైతే ఈవీ కార్స్ కొంటున్నారో మీరు పే చేసిన దాంట్లో 3 lakhs to 4 lakhs మధ్యలో అయితే బ్యాటరీ ప్యాక్ కోసమే మీరు పే చేస్తున్నారనమాట. సో ఈ యొక్క బ్యాటరీ ప్యాక్ ఖర్చు తగ్గించడం కోసం వాళ్ళైతే ఒక క్రేజీ ఐడియాతో అయితే మన ముందుకు వచ్చారు. సో ఏంటి అన్నట్లయితే, సో నార్మల్గా ఈవీ కార్స్ ఏంటంటే అయితే టోటల్గా మీకు కార్ అనేది అలా డెలివరీ వస్తుంది. సో ఈ సెగ్మెంట్లో ఏమవుతుంది అన్నట్లయితే మీకు ఓన్లీ బాడీ మాత్రం వస్తుంది. కార్ వితౌట్ బ్యాటరీతో అయితే మీ దగ్గరికి వస్తుంది అనమాట షోరూమ్కి. ఆ యొక్క కార్ని మీ డెలివరీ తీసుకున్న తర్వాత ఏదైతే BaaS అనేది ఉందో వాళ్ళతో మీరు అప్రోచ్ అవ్వాలన్నమాట. సో వాళ్ళతో అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళైతే టాటా లింక్డ్ ఫైనాన్స్ పార్ట్నర్స్ని అయితే మీకు ఇస్తారనమాట. సో దాని ద్వారాగా మీరు వెళ్ళి బ్యాటరీ ప్యాక్ కోసం సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. సో మీరు సబ్స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత బ్యాటరీ ప్యాక్ అనేది మీ కార్కి ఇన్స్టాల్ చేస్తారనమాట. నార్మల్గా పంచ్ ఈవీ కాస్ట్ ఎంత అన్నట్లయితే 9.5 to 9.8 lakhs అనేది పడుతుంది. సో ఈ విధంగా తీసుకున్నట్లయితే కార్ వితౌట్ బ్యాటరీ, సో ఈ విధంగా మీరు తీసుకున్నట్లయితే 6.5 lakhs అయితే మీకు పడుతుంది అనమాట. మీరు 6.5 lakhs ఎక్స్-షోరూమ్ ప్రైస్ అయితే మీకు పడుతుంది. సో ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ ఇచ్చిన తర్వాత మీకు యాప్ ఇస్తారు. దాని ద్వారాగా మీరు లాగిన్ అయ్యి మొత్తం అన్ని పేమెంట్స్ కూడా యాప్ ద్వారాగా చేయాలన్నమాట. సో నార్మల్గా ఈ బ్యాటరీ అనేది అద్దెకి తీసుకునే టైప్ అనమాట ఇది. ఈ యొక్క కాన్సెప్ట్ నార్మల్గా 1 kmకి 3.5 to 4.5 రూపీస్ అయితే పడుతుంది. సో ఎగ్జాంపుల్గా 1000 కిలోమీటర్ తిరిగారనుకోండి 3500 to 4500 ఈ మధ్యన అయితే ఇలా పడుతుంది అనమాట. సో ఇందులోనైతే 2 పేమెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అందులో ఫస్ట్ వన్ ఏంటంటే మంత్లీ పేమెంట్. మంత్కి ఎన్ని కిలోమీటర్స్ మీరు తిరిగారు, సో ఒక మంత్లో ఎన్ని కిలోమీటర్లు మీరు తిరిగారు అనే దాన్ని బట్టి క్యాల్కులేట్ చేసి మంత్లీ పేమెంట్ అయితే మీరు చేయాలన్నమాట త్రూ యాప్ ద్వారాగా. సో అదే కాకుండా ఫిక్స్డ్ పేమెంట్ కూడా ఉంది. సెకండ్ మెథడ్ ఏంటంటే ఫిక్స్డ్ పేమెంట్. సో ఎలాగ అన్నట్లయితే, సో ఎగ్జాంపుల్గా ఎలాగ అన్నట్లయితే 20,000 కిలోమీటర్స్ ప్యాక్ ఆర్ 30,000 కిలోమీటర్స్ ప్యాక్. సో ఇలాగా 20,000 కిలోమీటర్స్కి ఒకసారిగా మీరు పేమెంట్ అనేది చేయాల్సి వస్తుంది. సో ఆ తర్వాత ఎక్స్ట్రా ఛార్జెస్ అనేవి మీకు పడదనమాట. 20,000కి ఒకసారిగా మీరు పే చేస్తున్నారనమాట. సో ఇది నార్మల్గా ఎక్కువ ఎవరికి యూజ్ అవుతుంది అన్నట్లయితే, ఎక్కువగా ఎవరైతే ట్రావెల్ చేయకుండా నార్మల్ జనరల్ యూసేజ్ కోసం ఎవరైతే కార్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ యొక్క ఆప్షన్ అనేది చాలా బెస్ట్ ఉంటుందన్నమాట. ఎందుకంటే మీరు ఎన్ని కిలోమీటర్లు తిరిగారో దాన్ని బట్టే మీరు పే చేయాల్సి వస్తుంది. ఈ యొక్క కాన్సెప్ట్ ఎవరికి వర్తించదు అన్నట్లయితే, ఎక్కువగా ట్రావెల్ చేయడం వల్ల ఏమవుతుంది అన్నట్లయితే హెవీ బడ్జెట్ అనేది మీకు పడిపోతుంది. సో నార్మల్ బ్యాటరీ ప్యాక్ అంటే మీరు ఎక్కువ పే చేయాల్సి వస్తుంది ఎక్కువగా ట్రావెల్ చేసినప్పుడు. సో ఇంకా బ్యాటరీ ప్యాక్ అడ్వాంటేజెస్ మీకు ఏంటి అన్నట్లయితే, డ్యామేజ్ అయినా ఏమైనా బ్యాటరీ ప్యాక్లో ఏ ట్రబుల్ ఉన్నా ఏదైనా సరే మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఏజెన్సీ ఉందో వాళ్ళే హ్యాండిల్ చేసుకుంటారు. వారే మొత్తం అంతా హ్యాండిల్ చేసి మీకైతే డెలివరీ చేస్తారు. సో టాటా పంచ్ ఈవీ నుంచి అయితే ఈ యొక్క క్రేజీ ఐడియా గురించి మీరు తెలుసుకున్న తర్వాత మీకేమనిపించిందో కామెంట్లో చెప్పండి. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.